పెహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాదాపూర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ పాల్గొన్నారు. పాకిస్తాన్ దాడులకు గుణపాఠం చెప్పేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఉగ్రదాడులు మళ్లీ జరగకుండా పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాలన్నారు తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్. కాశ్మీర్ లో పోలేగాంలో జరిగిన దాడుల్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది మా అధ్యక్షులు వారు. దాంట్లో భాగంగా ఈ రోజు ఈ యొక్క నిరసన ప్రదర్శన మేము చేయడం జరిగింది. ఏంటంటే భారతదేశం ఈ రోజు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కడు సెక్యులరిజం అని మాట్లాడతాడు, కానీ ఒక్క నా కొడుకు బయటికి రాడు. ఈ భాష ఎందుకు మాట్లాడుతున్నానంటే అక్కడ చనిపోయింది భారతీయులు, అది ప్రత్యేకంగా వాళ్ళని వెతికి మరి హిందువులా మీరు ఇంకో వర్గమా అని వెతికి ఆ రకంగా వాళ్ళని బట్టలు తీసి ఒకసారి చెక్ చేసి మరీ చంపిర్రంటే ఆ దుర్మార్గులు ఏ రకమైన టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తారు. దాంట్లో భాగంగా ఈ సెక్యులరిజం గురించి మాట్లాడే సోగ్గాళ్ళు ఒక్కడు కూడా బయటకు వస్తారు. ఆ టెర్రరిస్ట్ గ్రూప్ లో అక్కడ పోయి ఉంటే బాగుండేది, వాళ్ళకి సెక్యులరిజం అనే పదంకి అర్థం దొరికేదని నేను భావిస్తున్నాను మీ ద్వారా. ఎందుకంటే ఈ దేశంలో హిందువులు ఎంత ప్రశాంతంగా ఉంటారో మీకు తెలుసు. అందరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్లే సంస్కృతి హిందువులది. అటువంటి హిందువులని ఏ రకంగా అయితే ప్రత్యేకంగా చూసి వాళ్ళని ఒక బట్టలిప్పి చెక్ చేసి మరి వాళ్ళ భార్యలతోటి అందరు చెప్పి మీరు ఇక్కడ పక్కకు జరగండి, మీరు కల్మా చదవండి. కల్మా అంటే నాకు దాని గురించి పూర్తిగా అవగాహన లేదు. నేను ఒక హిందువుని కాబట్టి, హిందూ దేశంలో పుట్టినా కాబట్టి నేను ఎప్పుడు పట్టించుకునే అవసరం కూడా నాకు లేదు. నేనేమంటానంటే ఆ రకమైన భాష ఉపయోగించి వాళ్ళని చెక్ చేసి ఆ రకంగా చంపితే యావత్తు భారతదేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ కానీ, వివిధ సంఘాలు కానీ, వివిధ యూత్ సంఘాలు కానీ, అదేవిధంగా విద్యార్థి విభాగాలు కానీ, రాష్ట్రంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్కరు కదిలి ఈ రోజు ఆ పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులకు ఒక గుణపాఠం చెప్పాలంటే మనం రోడ్ల మీద దిగాలి.